నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణ కుటీరకు 5 లక్షల భారీ విరాళం. 25న విద్యుత్ అదాలత్ నిర్వహణ. 5,40,000 భారీ విరాళాలు అందజేసిన భక్తులు మినికొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు స్వర్ణ కుటీరకు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి పొట్లూరి సైదారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి శంకుస్థాపన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిరమునకు మనమందరం పాల్గొనడం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. జనసేన పార్టీ మేలిశెట్టి ఉషారాణి మాట్లాడుతూ కాశీకి క్షేత్ర పాలకులు అయినటువంటి వారాహి అమ్మవారు కార్యక్రమం మన వినుకొండలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆలయ సేవకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో దాతలు గాండ్ల నాగేంద్రుడు, సామ్రాజ్యం ఉపాధ్యాయుల దంపతులు 1,08,000 రూపాయలు, స్థానిక నివాసి తిరువాయిపాటి నరసింహారావు సరోజిని దంపతులు కుటుంబ సభ్యులు 1,08,000 రూపాయలు, మరో దాత చిలుకూరి సురేష్ కుమార్ లక్ష్మీ ప్రజా దంపతులు 1,08,000 రూపాయలు, గుంటూరు పట్టణానికి చెందిన తిరువాయిపాటి సత్యనారాయణ అంజనీదేవి కుటుంబ సభ్యులు 1,08,000 రూపాయలు, తాడేపల్లిగూడెం నివాసులు అత్కూరి కామేశ్వరరావు 1,08,000 రూపాయలు దాతలు ముందుకు వచ్చి అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జై లక్ష్మీ నరసింహ విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణంలో భాగంగా ఈ రోజున స్వామివారాన్ని పురస్కరించుకొని శ్రీ కాశీ వజ్ర వారాహి అమ్మవారి స్వర్ణ కుటీర మందిర నిర్మాణమునకు వినకొండ పట్టణ పుర ప్రముఖులు ఎక్స్ ఏజీపీ ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ పరిషత్ గౌరవ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ పోట్లూరి సైదారావు గారు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ యొక్క స్వర్ణ కుటీర మందిర నిర్మాణంకు గాండ్ల నాగేంద్రుడు, సామ్రాజ్యం టీచర్ గారు ఇద్దరు కూడా 1,08,000 రూపాయలు వాగ్దానం చేశారు. అదేవిధంగా తిరువాయిపాటి సరోజనమ్మ నరసింహారావు వారి కుమారుడు వారి మనవళ్ళు 1,08,000 రూపాయలని స్వామివారి స్వర్ణ మందిరంకి అనౌన్స్ చేశారు. అదేవిధంగా పెరవల్లి శ్రీదేవి వారి కుమార్తెలు దుబాయ్లో ఉంటారు, వారు కూడా 1,08,000 రూపాయలు స్వర్ణ కుటీర మందిరానికి నిర్మాణానికి వాగ్దానం చేశారు. గుంటూరు వాస్తవ్యులు శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి నరసింహారావు రాజ్యలక్ష్మి కూతురు అల్లుడు తిరువాయిపాటి సత్యనారాయణ అంజనీదేవి గారు వారి కుమారులు సాయి రవితేజ కూడా 1,08,000 రూపాయలు ఈ యొక్క స్వర్ణ కుటీర మందిర నిర్మాణానికి ఈ రోజున అనౌన్స్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి వారి చేతులతోనే ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విచ్చేసినటువంటి సేవకులకి దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ న్యాయవాది లక్ష్మీ నరసింహస్వామి కార్యనిర్వాహక ప్రధాన సేవకులుగా కూడా వారు ఇక్కడ స్వామివారి సేవలో నిమగ్నమై మమ్మల్ని అందరినీ కూడా మా వెన్నంట ఉండి ముందుకు నడిపిస్తున్నారు. వారి మాటల్లో ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి చారిత్రాత్మకమైనటువంటి స్థలము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అనుబంధంగా ఉన్నటువంటిది. ఒక 3.5 సంవత్సరాల క్రితము ఈ స్థలాన్ని చూస్తే భయంకరమైనటువంటి పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉండేది. దేవుడికి లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించినటువంటి ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నదానం కాబట్టి తొలి ఏకాదశి రోజు ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి అన్నదానం చేయాల్సిన పరిస్థితుల్లో స్థలం సరిపోక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఈ స్థలం అనేటువంటిది స్వామివారికి సంబంధించింది, ఈ గుడిలో భాగంగా ఉంది అనేటువంటి విషయాన్ని పురావస్తు శాఖ వారి ద్వారా కూడా తెలుసుకొని ముఖ్యంగా మాల్యాద్రి గారు చొరవ తీసుకొని మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, పక్కన మల్లికార్జున గారు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ యొక్క చొరవతోటి ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ చెట్ల మొత్తాన్ని కూడా తీసివేయించి
మరి దీన్ని స్థలంగా మార్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగానే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆశ్రమం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ 2 స్లాబ్లు కింద పైన జరగడం జరిగింది. మరి అక్కడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేయటం జరిగింది. అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా మళ్ళా దీంట్లో ఇక్కడ అభివృద్ధిలో భాగంగా అనేక మంది దాతలు వచ్చేసి ఇక్కడ అభివృద్ధిని చూస్తూ మరి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇందాక చెప్పారు వాళ్ళ యొక్క పేరు మాల్యాద్రి గారు. మరి ఎప్పుడు కూడా ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో మనకి భగవంతుడు అప్పచెప్పినటువంటి బాధ్యతని స్వార్థం లేకుండా ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉంటామో, అది కొనసాగిస్తూ ఉంటామో, తప్పనిసరిగా మంచి హృదయం కలిగినటువంటి దాతలు ముందుకు రావడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ మన వినుకొండలో వెలసేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి ఆ కాశీ వజ్రవారాహి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలైన ఆ కాశీ విశ్వేశ్వరుడికి క్షేత్రపాలకురాలైన కాశీ వజ్రవారాహి అమ్మవారు వెలసినటువంటి ఇక్కడ ఆమెకి ఆ శివయ్యకి ఇష్టమైన సోమవారం నాడు ఆమెకి మందిర నిర్మాణం జరగాలని సంకల్పించి ఆ శివయ్యే ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఈ మార్గశిర మాసం అమ్మవారికి చాలా పవిత్రమైన మాసం. ఆ మాసంలో అమ్మవారికి కాశీ వజ్రవారాహి అమ్మవారికి స్వర్ణ కుటీర మందిరం నిర్మాణం చేయటానికి సంకల్పించి ఈ సంకల్పంలో భాగంగా ఈ నిర్మాణ భాగంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఆలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మేం నిలబడతాం, మేం చేస్తాం అనే సంకల్పంతో మాల్యాద్రి గారు నిలబడి, అలాగే మహిళా భక్తమణులు ఇంట్లో పనులున్నా సరే, ఎన్ని పనులున్నా సరే చూసుకొని మాకు దైవం తర్వాతనే మా కుటుంబం అనే విధంగా పాటుపడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సంకల్పించి ఇవాళ స్వర్ణ కుటీర మందిరానికి భాగంగా ముందు శంకుస్థాపన అనేది జరిగింది. ఈ క్షేత్రం రాబోయే కాలంలో అజరామరంగా వెలుగొందాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినుకొండ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈపూరు మండల బీజేపీ అధ్యక్షునిగా బొగ్గరం గ్రామ నివాసి కాకుమాను ఉదయ్ భాస్కర్ ను నియమిస్తూ ఈ రోజు జిల్లా అధ్యక్షులు శశికుమార్ ప్రకటించారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వినుకొండ ఇన్ఛార్జి కట్టా సుబ్బారావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని కాకుమాను ఉదయ్ భాస్కర్ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ త్వరలో జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈపూరు మండల కార్యవర్గాన్ని ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. కన్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు మంగళవారం వినుకొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని నర్సరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేజర్ల రాంబోట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు పట్నంలోని కారపూడి రోడ్డులోని చంద్ర షాపింగ్ మాల్ పక్కనే ఉన్న పార్టీ హబ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేశారు. అవగాహన కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేలు, జడ్జి, ఫోరం సభ్యులు ప్రత్తిపాటి విజయ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పల్నాడు మరియు విద్యుత్ అధికారులు పాల్గొంటారన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులు వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రత్యేక విజ్ఞప్తి. రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక వినుకొండ పట్టణంలో కారంపూడి రోడ్లో పార్టీ హబ్లో రేపు మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది. దాంట్లో మన రిటైర్డ్ జిల్లా జడ్జి గారు విక్టర్ ఇమాన్యుయల్ గారు, వాళ్ళ మెంబర్సు, మరియు పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ డాక్టర్ ప్రతిపాది విజయ్ కుమార్ గారు, అలానే ఎస్ఏఓ గారు, డివిజన్కి సంబంధించిన ఏఈలు, ఏడీలు, ఇతర సిబ్బంది అందరూ పాల్గొంటారు. మీ యొక్క విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ పరిష్కార వేదికకు వచ్చేసి రిటర్న్గా రాసి మీరు అర్జీ సమర్పించినట్లయితే డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం అందరికి కూడా తగిన న్యాయం చేకూర్చబడుతుంది. వీటిలో మెయిన్గా విద్యుత్ మీటర్ల సమస్యలు, బిల్లుల సమస్యలు, వోల్టేజ్లో హెచ్చు తగ్గులు,
అలాంటివి ఏమైనా ఉంటే మీరు అందరూ కూడా రిటర్న్గా రాసి సమర్పించినట్లయితే అక్కడనే ప్రజా పార్టీ ఎక్స్పెండిచర్తో సంబంధం లేనివన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరించబడతాయి. కాబట్టి మీరందరూ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని తప్పక వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. లయోలా స్కూల్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మహిదర్ స్కూల్లో టీచర్లు మందలించడంతో చదువుకోవడం ఇష్టం లేక పారిపోయాడు. వెల్లడూరుకు చెందిన మహిదర్ తల్లి మేరీ, తండ్రి కోటేశ్వరరావు వినుకొండపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ ప్రభాకర్ ఆదేశాలతో పట్న ఎస్ఐ ఉదయలక్ష్మి పర్యవేక్షణలో దర్యాప్తు చేయగా విద్యార్థి మహిదర్ విజయవాడలో ఉన్నట్టు సమాచారంతో వినుకొండ పోలీసులు విజయవాడ చేరుకొని విద్యార్థి మహిదర్ను వినుకొండకు తీసుకువచ్చారు. పట్నం పోలీస్ స్టేషన్లో విద్యార్థి మహిదర్కు కొన్ని సూచనలు, సలహాలు చెప్పి తల్లిదండ్రుల మాటలు, గురువుల మాటలు గౌరవించాలని, భవిష్యత్తు చాలా పెద్దదని కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం తల్లి మేరీ మాట్లాడుతూ ఇంతటి సహాయం చేసిన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నా పేరు మేరీ, అబ్బాయి మహిదర్ కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఏ స్కూల్ నుంచి? లోయలా స్కూల్ నుండి 23వ తారీఖు వెళ్ళిపోయాడు. మేము వినుకొండలో కంప్లైంట్ ఇచ్చాము. మేడం వాళ్ళు ఎక్కారు. మా బిడ్డ మాకు దొరికాడు. క్షేమంగా తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. థ్యాంక్స్. 44వ సౌత్ జోన్లో బాల్ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్షిప్ పోటీలకు వినుకొండలోని రాధా డిగ్రీ కాలేజ్ నందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆకుమల్ల సమీరా ఎంపికైందని కాలేజీ డైరెక్టర్ కేవీ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 28 నుండి 30 వరకు తమిళనాడు రాష్ట్రంలోని టెంకాసీలో జరిగే 7 రాష్ట్రాల సౌత్ జోన్ ఛాంపియన్షిప్ కు ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ఎంపికైందని కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ విద్యార్థిని ఈ నెల 24 నుండి 27 వరకు తిరుపతిలో జరిగే కోచింగ్ క్యాంపులో పాల్గొని తర్వాత సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనడానికి ఎంపికైందన్నారు. ఇంతటితో వినడానికి సమాప్తం. తిరిగి రేపటి వెలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.